ఎవరైతే కేవలం చూసినంత మాత్రానే వారి కనుదృష్టి వల్ల సర్వం నాశనమవుతుందో అలాంటి రాక్షసులను ఈ బండాసురుడు సిద్ధం చేసి చూపుకు సంబంధించిన 7 రాక్షస సేనాధిపతులను పిలిచి లలితాదేవి శక్తి సేనలతో యుద్ధానికి పంపిస్తున్నాడు. లలితాదేవి కథను భాగాల మాదిరిగా చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు జరిగిన కథ ముందు వీడియోలో ఉంది, ఆసక్తి ఉన్నవారు చూడండి. ఇక కథలోకి వెళితే ఇప్పుడు కంటి చూపుల్లో ఉండే దుష్టత్వం గురించి చెప్తూ ఈ బండాసురుడు చూపుకి సంబంధించిన 7 రాక్షస సేనాధిపతులను పెట్టాడు. వీరంతా కూడా మహా తీవ్రమైన ఉత్సాహంతో తీవ్రమైన క్రోధంతో బయలుదేరారు. వీళ్ళంతా రకరకాల చూపుల వాళ్ళు. మనం వేటినైతే దృష్టి దోషాలని అంటున్నామో వాటి గురించే ఇక్కడ వివరించడం జరిగింది. ఈ దృష్టి దోషాలన్నీ పోగొట్టే తల్లి ఇప్పుడు రాబోతుంది. మనకేం కావాలో మనకంటే బాగా తెలిసిన వారు మన ఋషులు. ఉదాహరణకి పసిపిల్లలకేం కావాలో తల్లిదండ్రులే అన్ని సమకూర్చినట్టు మనందరికీ ఏం కావాలో వాటిని అమ్మవారే ఇస్తుంది. కొంతకాలం క్రితం పురాణాలు చెప్పుకుంటూ బతికే వారిలో ఒకరు కేవలం దృష్టి దోషం చేత ఎవరో వాక్స్తంభన చేశారు. అప్పుడాయన ఈ చెప్పబోయే దేవతను ఆరాధించి దాని నుండి బయటపడ్డారని ఆయన చరిత్రలో ఆయన వ్రాసుకున్నాడు. దృష్టి దోషాలు చాలా భయంకరమైనవి ఉంటాయి. ఇక్కడ ప్రతి దానికి ఆయుధాలు సిద్ధం చేసుకోవాలి. అనేక మంది రకరకాల చూపులు, నోటితో ఎలాంటివి ఉంటాయని చెప్పుకున్నామో అలాంటివి చూపులలో కూడా ఉన్నాయి. ఉదాహరణకి మీ చూపు సోకితే చాలు అని పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటుంటాం. వారి చూపు పడితే మనం బాగుపడతామని అర్థం. అంటే సాధు లక్షణంతో ఎవరైతే ఉంటారో వారి చూపు మంచి జరుగుతుంది. కానీ విరుద్ధ లక్షణాలతో ఎవరైతే ఉంటారో వారి చూపులు పడినా సర్వం నాశనమే జరుగుతుంది. అలాంటి వారి గురించి ఈ కథలో వివరించారు. ఈ లోకంలో అమ్మవారిని శంకరాచార్యుల వారు అమ్మ నీ కడగంటి చూపు చాలని అంటారు. లక్ష్మీదేవి చూపు నా మీద పడాలని కనకధార స్తోత్రం చదువుతారు. ఆ ఆది శంకరాచార్యుల వారే శివుడి దగ్గర నిలబడి పరమేశ్వర ఒక్కసారి ఒక్క చూపు చూడవయ్యా అని అన్నాడు. మన లోకంలో కూడా ఒక చూపు చూడండి అంటాం. చూపు చూస్తే చాలు, ఉత్తములు గాని ఒక్క చూపు చూస్తే మనకి కావాల్సినవన్నీ లభిస్తాయని నమ్మకం. గురువులలో ఉత్తమ గురువులు దృక్ దీక్ష ఇస్తారు. ఇక్కడ దృక్ దీక్ష అంటే చూస్తే చాలు బాగుపడిపోతాము. ఆ చూపులలో అమృతం ఉంటుంది. అలాగే కృష్ణ పరమాత్మ ఒకసారి కలింది మడుగులో నీరు త్రాగి చనిపోయిన గోప బాలురను దూడలను చూశాడు. ఆయన చూపులు తగిలి వారు బ్రతికారు. ఈ క్షణామృత ధారలేలమి కురిసే అని పోతన గారంటారు. కంటి చూపులకి అటువంటి శక్తి ఉంది. బాగు చేసే శక్తి ఎలాగుంటుందో పాడు చేసే శక్తి అలాగే ఉంటుంది. మన జీవితాలలో కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. అవతలి వారి చూపులు చాలా చెడ్డగా ఉన్నాయని మనం చెప్తాం. మన చూపులు ఎలా ఉన్నాయో అవతలి వాడికి తెలుసు. ఎప్పుడు కూడా నా చూపు బాగుండాలి, నా నోరు బాగుండాలని భగవంతుణ్ణి ప్రార్థించుకోవాలి. మన చూపులకి ఎన్ని శక్తులుంటాయో కూడా చెప్పారు. కాంతి అనేది మన కళ్ళ నుంచి బయటికి వస్తుంది. ఈ కథలో చాలా రహస్యాలున్నాయి. అయితే ఈ 7 రాక్షసులు 300 అక్షోహిణుల సేనలతో యుద్ధానికి బయలుదేరారు. ఈ బండాసురుడు రాను రాను బలాన్ని పెంచుతున్నారు. వీరందరూ కూడా ఇదివరకు దేవతలను గడగడలాడించిన వారు. ఎవరినైనా నిలువున ముంచేసే సమర్థులు. వీరంతా బండాసురుడికి బాగా సహాయంగా ఉంటూ సప్త ఊర్ధ్వ లోకాలలో ఉన్న వారందరినీ కూడా ఓడించగలిగేవారు. వీరు ప్రత్యేకించి రకరకాల ఆయుధాలతో బయలుదేరుతూనే శక్తి సేనలను తిడుతున్నారు. రండి రండి ఓ దుష్టులారా, ఏవో మాయలు పన్ని ఆ మాత్రం బలం ఉన్న రాక్షస సేనలను నాశనం చేయగలిగారు. కానీ మమ్మల్ని మీరు ఎదుర్కోలేరు. ఇప్పుడే మిమ్మల్ని అందరినీ నరకానికి పంపిస్తాం, జాగ్రత్త అన్నారు. ఎందుకు తిడతారో ముందు చెప్పుకున్నాం. ఇలా శక్తి సేనల్ని తిడుతూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వాహనాలున్నాయి. అవన్నీ పొడిచే వాహనాలే. ఇక్కడ పొడవటాలలో రకాలున్నాయి. కొందరు చూపులతో పొడుస్తుంటారు. అందులో రకాలు ఇక్కడ చూపిస్తున్నారు. వలాహకుడు పెద్ద గ్రద్ద మీద కూర్చొని ఉన్నాడు. అవి కొన్ని చూపులు. దాని పేరు సంహార గుప్తం. అంటే వీరు నేరుగా చంపరు, కానీ చూస్తే లోపల నుంచి గుప్తంగానే సంహారమైపోతుంది. అలాగే శుచిముఖుడు కాకిని వాహనంగా తీసుకున్నాడు. అటు తర్వాత ఫలాముఖుడు ఒక రకమైన కొంగ జాతికి చెందిన వాహనాన్నెక్కి వస్తున్నాడు.
వికటుడు అనే రాక్షస సేనాధిపతి బేరుండా అనే దాని మీద ఎక్కి వస్తున్నాడు. చందుడనే రాక్షసుడు కోడిని వాహనం తీసుకొని వస్తున్నాడు. కరలాక్షుడు అనే రాక్షసుడు ప్రేతాన్ని వాహనంగా చేసుకున్నాడు. ఇక్కడ ఎన్నో రహస్యాలు చెప్తున్నారు. ప్రేత వాహనం మీద కూర్చొని కరలాక్షుడనే రాక్షసుడు వస్తున్నాడంట. వాడి శక్తి ఏమిటంటే మహా శ్మశాన మంత్రేన తేనా సంసాదిత పుర అని చెప్పారు. అంటే మంత్రాలలో కొన్ని శ్మశాన మంత్రాలు కూడా ఉన్నాయట. ఇవన్నీ క్షుద్ర మంత్ర విద్యలు. శ్మశాన మంత్రాలంటే శవాల మీద కూర్చొని సాధనాలు చేయాలట. అలాంటివి కూడా ఇక్కడ చెప్పారు. వీటితో వేరే వారి మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అవి చాలా ప్రమాదకరమైనవి. అలాంటి ప్రయోగాలు చేసే శక్తులు వీటన్నిటినీ కొట్టగలిగే అమ్మవారు ఇప్పుడు రాబోతున్నారు. ఈ ప్రేత వాహనం మీద ఉన్నవారు శ్మశాన మంత్రాలను స్వాధీనం చేసుకున్న రాక్షసులు. అలాగే దీర్ఘబాహుడు అనే రాక్షసుడు వీడొక రకమైన ప్రేత వాహనాన్ని ఎక్కి వస్తున్నాడు. కరటకుడు అనే రాక్షసుడు బేతాళ వాహనం మీద ఉన్నారు. వీరందరూ కూడా మనం ఏదైతే చేతబడులని అంటున్నామో అలాంటి వాటికి సంబంధించిన క్షుద్ర మంత్ర ప్రయోగ నిపుణులు. వీరంతా బయలుదేరి అమ్మవారి శక్తి సేనల మీదికి యుద్ధానికి వస్తున్నారు. ఈ 7 ఒకప్పుడు సూర్యుడి కోసం గొప్ప తపస్సు చేసి మేము తపస్సు చేసిన దానికి ఫలితంగా మా కళ్ళలో ఒక రకమైన తీవ్రమైన శక్తిని నిక్షిప్తం చెయ్యమని సూర్యుడిని కోరతారు. మేమెవర్నైతే చూస్తామో వారు స్తంభీభూతులైపోవాలి. ఆ విధంగా మా కళ్ళల్లో నీ శక్తి ఉంచు అని అడిగారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరి నేత్రానికైనా ఆది దేవత సూర్యుడే. ఆ ఆది దేవతను ఉపాసన చేసి ఆ నేత్రానికి కావలసిన శక్తిని తెచ్చుకోవచ్చు. దేవతా ఉపాసనలు ఎప్పుడూ 3 రకాలుగా ఉంటాయి. ఇవి తెలియక ఎన్నో పొరపాట్లు పడతారు. ప్రతి వారు దేవతల గురించి సరి అయిన అవగాహన లేకుండా పనికి మాలిన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నిజంగా వారికి ప్రశ్నించాలనే జిజ్ఞాస ఉండదు. ఏదో కాలక్షేపం కోసం చేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా శక్తి వల్లే వస్తుంది. దుర్మార్గుడికి సన్మార్గుడికి కూడా శక్తియే ఆధారం. ఉత్తముడైన ఋషికి అవే కళ్ళు, పాపాత్ముడైన రాక్షసుడికి అవే కళ్ళు. ఆ ఉత్తమ ఋషుల కళ్ళు కాపాడుతున్నాయి, ఈ రాక్షసుల కళ్ళు బాధిస్తున్నాయి. ఎందువలన? ఆ కంటికి ఈ కంటికి సూర్యుడే ఆదిదేవత. కానీ వారి సంస్కారాలకు అనుగుణంగా ఆ శక్తిని వాళ్ళు వినియోగించుకున్నారు. అది ఆ దేవతా దోషం కాదు. అది వాడి తపస్సుకో కర్మకో అనుగుణంగా శక్తినిచ్చింది. శక్తిని దుర్వినియోగం చేసుకున్న వారు దానికి దుష్ఫలితంగా మరో విధంగా మరొకప్పుడు అనుభవిస్తారు. కానీ దానికి ఆ దేవత మాత్రం నిమిత్తం కాదు. మనం మన దగ్గర పనిచేసే 2 జీతం ఇచ్చాం. 2 ఒకే జీతం ఇచ్చారు. ఒకరు తప్ప తాగి పడిపోయారు. రెండో వారు చక్కగా మంచి పనులకు ఉపయోగించి బాగుపడ్డారు. అది జీతం ఇచ్చిన వాడి ప్రభావం కాదు, సంస్కారాల ప్రభావం. దేవతా శక్తులని వారి తపస్సులకి కర్మలకి అనుగుణంగా భగవంతుడు ఇస్తాడు. ఈ శరీరంలో కంటికి సూర్యుడు ఆదిదేవత, చెవికి దిక్పాలకులు ఆదిదేవతలు, ముక్కుకి వాయువు ఆదిదేవత, నాలుకకు వరుణుడు ఆదిదేవత, వాక్కుకి అగ్ని ఆదిదేవత. అలా ఒక్కొక్క ఇంద్రియానికి పూర్వపుణ్య విశేషం చేత పరమాత్మ ఆ దేవతా శక్తులను పెట్టి పంపించాడు. ఆ పరమాత్మ ఇచ్చిన వాటిని దుర్వినియోగం చేసుకుంటున్నారు. కానీ వీటినిచ్చిన దేవతని వాటి మీద పనిచేసే దేవతలను స్మరించడం లేదు. దీనినే కృతజ్ఞతా దోషం అంటారు. చెడు చేసేవారు ఇదే శక్తిని వాడతారు, మంచి చేసేవారు ఇదే శక్తిని వాడతారు. చెడు చేయడానికి రాక్షసులు సూర్యుడినే తెచ్చుకున్నారంటే అందులోని రహస్యం ఇదే. ఈ రాక్షసులు తామసికంగా ఉపాసించి శక్తిని తెచ్చుకొని దానితో ఇతరులను ముంచడానికి వాడతారు. వీరికి తాత్కాలికంగా ప్రయోజనం కనిపించినా దీర్ఘకాలంలో పెద్ద దెబ్బ తింటారు. వీరినే క్షుద్రోపాసకులని అంటుంటారు. తపస్సు చేసినందుకు అనుగ్రహించడం దేవతా స్వభావము. అంతేకాని ఇవి తెలియక బ్రహ్మ శివుడు రాక్షసులకు వరాలిచ్చేస్తారు, తర్వాత గొడవ వచ్చేస్తుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆలోచించడం చేతకాక అలా అనుకుంటుంటారు. చెడ్డవారు వెళ్లి నదిలో నీళ్లు తాగినా, మంచివారు వెళ్లి నదిలో నీళ్లు తాగినా నది మాత్రం దాహం తీరుస్తుంది. అయితే ఈ 7 రాక్షసులు సూర్యుడిని ఉపాసించి చెడ్డ చూపు తెచ్చుకున్నారంటే సూర్యుడి వల్ల చెడ్డ చూపు వచ్చిందని అనుకుంటారు. కాబట్టి దాని గురించి ఇంత విశ్లేషణ చెప్పాల్సి వచ్చింది. ప్రతి దాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవడానికి మనలో బండాసురుడు సిద్ధంగా ఉంటాడు. అయితే ఈ రాక్షసులు అసుర బుద్ధితో చేసిన ఉపాసన తామసీకోపాసన.
వీరు సూర్యుణ్ణి మా కళల్లో శక్తి వచ్చి మేమెవర్ని చూస్తామో వాడికి చేష్టలు లేకుండా ఉండిపోవాలని కోరుకున్నారు. కొంతమంది చూస్తే అటూ ఇటూ కదలకుండా అలాగే ఉండిపోతారంట. అలాంటి చూపులు ఉండే రాక్షసులు ఈ క్షుద్రోపాసకులలో ఉంటారు. అయితే కొన్ని జంతువులలో కూడా ఇలాంటివి ఉంటాయంట. ఏవి ఎలాంటివో మనకు తెలియదు. అన్ని చూపుల నుండి రక్షించడానికి మాత్రం మనకి అమ్మవారున్నారు. ఈ చూపుకు సంబంధించిన వారంతా బయలుదేరారు. ఎన్ని రకాల దుష్ట చూపులు శక్తులున్నాయో ఆ సేనలన్నీ ముందుకొస్తున్నాయి. వాళ్ళు సూర్యుడి దగ్గర తీసుకున్న వరంతో ఇంతకు ముందు ఎందరి మీదో దాడులు చేసి వారందరినీ చూసేవారు. ఆ రాక్షసులు చూడగానే శత్రువులు అలాగే ఉండిపోయేవారు. వారంతా స్తంభించగానే వాళ్ళను వీళ్ళు చంపేసేవారు. అలా ఇంతవరకు నెగ్గుకొచ్చారు. ఇప్పుడు కూడా జరిగిపోతుందనుకొని వచ్చారు. కాలం అన్ని వేళలా అందరికీ అనుకూలంగా ఉండదు. వీళ్ళు ఈ విధంగా బయలుదేరగానే అక్కడ శక్తిసేనలంతా వాళ్ళ ప్రయత్నమేమీ లేకుండా నిశ్చేష్టులైపోయారు. వాళ్ళు కదలడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ రాక్షస చూపుల ప్రభావం చేత కదలలేకపోతున్నారు. ఒక్కసారిగా శక్తిసేనలలో హాహాకారం వచ్చింది. వెంటనే అమ్మ లలితాంబిక శరణు శరణు అని అన్నారు. వారందరూ లలితేశ్వరిని శరణు వేడారు. వెంటనే శక్తిసేనల మీదికి దుష్టులెవరో వచ్చారు. వాళ్ళని చూసుకోమని లలితాదేవి దండనాథకి అంటే వారాహిదేవికి చెప్పింది. వెంటనే వారాహిదేవి తన దగ్గరున్న ఒక అంగదేవతను పంపించింది. ఈ అమ్మవారి పేరు తిరస్కరణికాదేవి. ఈమె వారాహిదేవికి అంగదేవత. ఇంతకు ముందు జరిగిన యుద్ధంలో అమ్మవారి దవడలలోంచి వచ్చిన నకులీదేవి శ్యామలాంబికా దేవి అంగదేవతగా చేరింది. ఇప్పుడు దండనాథ దగ్గర ఉన్న అంగదేవత వెళ్ళింది. ఈ తల్లి పరమంత్ర విభేదిని. వారాహి దేవికి కొన్ని అంగదేవత మంత్రాలున్నాయి. అందులో కొన్ని తిరస్కరిణి, స్వప్న వారాహి, ఉన్మంత భైరవి ఇత్యాది మంత్రాలు వారాహి దేవి అంగ మంత్రాలు. వారాహి దేవిని ఆరాధిస్తే వీరంతా మనల్ని అనుగ్రహిస్తారు. శ్యామలాదేవిని ఆరాధిస్తే ముందు చెప్పిన దేవతా శక్తుల అనుగ్రహం ఉంటుంది. వారాహిదేవి రక్షణ ఉంటే ఇటువంటి దృష్టి దోషాల్లాంటి దుష్ట శక్తుల నుంచి ఆ తల్లి రక్షిస్తుంది. అయితే దృష్టి దోషాలను పోగొట్టే శక్తి తిరస్కరణికా దేవికుంది. తిరస్కరణికా దేవి అద్భుతమైన వాహనాన్ని తీసుకువస్తుంది. దాని పేరు తమోలిప్తము. ఈ సృష్టిలో వెలుగు ప్రమాదమే, చీకటి ప్రమాదమే. ఈ రాక్షసులంతా సూర్యుని శక్తిని చూపుల్లోకి తెచ్చుకొని ప్రయోగం చేశారు. ఈ వెలుగంతా మూసేయాలంటే తమోలిప్తం కావాలి. తమోలిప్తం అంటే అర్థం చీకటి అని. ఇక్కడ చీకటి కావాలి. ఇదే గొప్పదని నిర్ణయానికి ఎప్పుడూ రాకూడదు. ఎప్పుడు ఏది గొప్పదో అప్పుడది గొప్పది. కాబట్టి ఇక్కడ చీకటి కూడా గొప్పదే. వీళ్ళ చూపులొచ్చి దేవతల్ని కప్పేస్తుంటే ఆ చూపులని కప్పేయాలి. రాక్షస చూపులు పడకుండా చీకటి పెడితేనే శక్తిసేనలు మళ్లీ ఉత్సాహంగా అవుతాయి. అందుకోసం తిరస్కరణికా దేవి రావడమే తమోలిప్త అంటే చీకటిని లేపనం చేయగలిగే వాహనం మీద వస్తున్నారు. ఇవన్నీ మంత్ర సంకేతాలు. మనలో ఉన్న అఖండ ఆత్మ వల్లనే ప్రతి అణువు పనిచేస్తుంది. ఈ ప్రతి అణువు శక్తిసేనే. కదలాలంటే కాలికున్న శక్తిసేనలు పనిచేయాలి. పట్టుకోవాలంటే చేతికున్న శక్తిసేనలు పనిచేయాలి. మన శరీరంలో అంతా శక్తిసేనలే. ఈ శక్తిసేనలన్నిటికీ అసలు నాయిక ఆత్మరూపిణి అయిన లలితాదేవి. ఇందులో మళ్ళీ సైన్యాధ్యక్షుల వంటి వారు బుద్ధిశక్తి, అహంకార శక్తి, ఈ శక్తిసేనలు కూడా పనిచేయకుండా బయట నుంచి మన వైపు ఎన్నో దుష్ట శక్తులు వస్తుంటాయి. అప్పుడు అఖండ ఆత్మశక్తి తిరస్కరణిక మొదలైన మంత్రాది దేవతలుగా వ్యక్తమవుతుంటారు. ఉపాసన అంటే బయట నుండి వచ్చేది కాదు, మన నుండి వచ్చేది. ఒక మంత్ర జపం చేస్తే సిద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? మన అంతటా మన లోపల మంత్ర జపం చేసి తెచ్చుకున్నాం. బయట మట్టితో దేవతని తయారు చేయడం లేదు, మంత్రంతో దేవతని చేసుకుంటున్నాం. కాబట్టి మనలోంచే వస్తుంది. అంటే మన అఖండ ఆత్మశక్తి అనుసంధానం చేత అది వస్తుంది. ఇదే రహస్యం. ఇప్పుడు మళ్లీ శక్తిసేనలు పనిచేయడం మొదలు పెట్టాయి. ఒకప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నవారు దృష్టి దోషాలు తగిలితే కదలలేరు, మెదలలేరు. కానీ తిరస్కరణిక వస్తే ఆవిడ మళ్లీ అన్నిటిని కదిలించగలదు. ఈ తల్లి కడిమి చెట్టు వంటి నల్లని కాంతితో నల్లని వస్త్రము ధరించి ఉంది. ఆమె పట్టిన రథానికి నల్లని గుర్రాలు తొడగబడి ఉన్నాయి. అప్పుడు ఆ తల్లి మోహం అనే ధనుస్సును తీసి పెద్ద సింహనాదం చేసి వెంటనే బాణాలు వేయడం ప్రారంభించింది.
ప్రారంభించింది. ఆ బాణాలన్నీ కూడా నల్లని బాణాలు. వాటిల్లోంచి నల్లని పాముల్లాగా ప్రకాశిస్తున్నాయి. ఆ బాణాలు తిన్నగా వెళ్లి అక్కడున్న రాక్షస సేనల మీద పనిచేస్తున్నాయి. అవలా పనిచేస్తూ ఉండగానే తిరస్కరిణికా దేవి మరో శస్త్రాన్ని ప్రయోగించింది. అదే అంధాశ్రము. అందం అంటే గుడ్డితనమని అర్థం. ఆ అస్త్రం తిన్నగా వెళ్లి ఆ రాక్షసుల కళ్ళ మీద కొట్టింది. ఆ అస్త్రం తగలగానే వారి కన్నులు పనిచేయలేదు. ఈ విధంగా రాక్షస కన్నులను బాధింపచేసింది. ఆ రాక్షస సేనలన్నీ దేనిని చూడలేకపోయారు. ఇక శక్తి సేనలందరికీ స్తంభనం వీడిపోయింది. వెంటనే శక్తి సేనలు మళ్లీ విజృంభించి ఉత్సాహంతో ఈ తల్లి దగ్గరకు వచ్చి ఇలా అంటున్నారు: అమ్మా, నీవు వెళ్లిపోకు, నువ్వు మా దగ్గరే ఉండు, లేకపోతే వాళ్ళు మళ్లీ కళ్ళు తెరుస్తారు. బలా తిరస్కరిణికా దేవి, నువ్వు ఈ తిరస్కరణం అనే దాన్ని చక్కగా చేశావు. దేవి, నువ్వు వెనక్కి వెళ్ళకమ్మా, మాకు సహకరించు అని అనగానే ఆ తల్లి సరేనని అనుగ్రహించింది. ఈ విధంగా తిరస్కరిణీ దేవి మొత్తం రాక్షస సేనలను సంహరించిందనే విషయం తెలిసి లలితాదేవి చాలా సంతోషించింది. ఈ యుద్ధమే లలితాదేవి ప్రీతి కోసం. మనం ఏది చేసినా శ్రీ లలితాదేవి ప్రీతిరస్తు. ఏ మంత్రం చేసినా, ఏ సాధన చేసినా ఆ తల్లి చరణాలకే అర్పించబడాలి. లలితాదేవి ప్రీతి కోసం వీరందరూ పనిచేస్తున్నారు. అలాగే మన సాధనలు, మనం చేసే ప్రతిదీ అమ్మవారి ప్రీతి కోసమే చెయ్యాలని దీనిలో ఉన్న పెద్ద సంకేతం. ఏ ఉపాసనలైనా వాటి పరమ లక్ష్యం మాత్రం అమ్మ ప్రీతే. అప్పటికప్పుడు లభించేవి లక్ష్యాలు కావు. వివం త్వయా విరచితే దక్షిణీ ప్రీతమాస్వతి. అమ్మ తిరస్కరిణికా దేవి, నువ్వు మాకు సహకరిస్తే దండనీ దేవి అందరూ సంతోషిస్తారు తల్లి అనడం చేత ఆవిడ సరేనని సిద్ధమై రాక్షసుల మీద శస్త్రం వేసిన తరువాత సైన్యంలోకి దూకి రాక్షసుల జుట్టు పట్టుకొని తలని కత్తితో నరికిన వెంటనే వాహనం మీద ఉన్న వలాహకుడు కింద పడిపోయాడు. ఇలా అందరి తలలు క్షణంలో నరికి వాటన్నిటినీ కలిపి రాక్షస తలలకున్న జుట్టుతో ఒక్కొక్క తలను ముడివేసి మాలగా చేసి తిరస్కరిణికా దేవి మెడలో వేసుకొని సైన్యం మధ్యలో నాట్యం చేసిందంట. ఆ దివ్యమైన శక్తి సేనల మధ్యలో నర్తిస్తున్న ఆ తల్లికి మనమంతా ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి. మన ఈ జీవితంలో ఉగ్రమూర్తుల సహాయం కూడా చాలా అవసరం. ఉగ్రత్వం ఉండకపోతే మనకు రక్షణ లేదు. భారతీయ సంస్కృతి అన్ని రకాలుగా ఆలోచించింది. ఈ మధ్యలో ఈ చేతకానితనం ఎలా వచ్చిందో తెలీదు. ఇలాంటి ప్రతాపం కావాలి. అధర్మం పట్ల ఇలా విజృంభించాలి. ఆ తల్లి ఆ విధంగా కపాల మాలల్ని వేసుకుని నాట్యం చేస్తుంటే శక్తి సేనలన్నిటికీ మహోత్సాహం వచ్చింది. ఇలాంటివి చూస్తే ఉత్సాహం రాదు, కానీ వాళ్ళకి ఉత్సాహం వచ్చి జయ జయ ధ్వానాలు చేశారు. రాక్షస సేనల్లో మిగిలిన కొంతమంది వెనక్కి పరుగు తీసి బండాసురుడి దగ్గరికి చేరుకున్నారు. ఇక ఈ శూన్యక పట్టణాధిపతి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. అది విని బండాసురుడు ఆశ్చర్యపోతున్నాడు. శక్తి సేనల మీదికి ఇంకెవర్ని పంపాలా యుద్ధానికి అని ఆలోచిస్తున్నాడు ఈ బండాసురుడు. ఈ లోపు తిరస్కరిణికా దేవి వారాహిదేవి పక్కకు వచ్చి కూర్చుంది. తిరస్కరిణికా దేవి రాగానే వారాహిదేవి దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకొని కూర్చోబెట్టుకొని మంచి పని చేశావని మెచ్చుకుంది. ఇప్పుడు మరొక అద్భుతమైన ఘట్టంలోకి మనం వెళ్తున్నాం. ఈ బండాసురుడు తపస్సు బలం తెచ్చుకున్న వారు కూడా చచ్చారా అని నిట్టూర్చాడు. ఆ నిట్టూర్పు పెద్ద నల్లతాచు బుసకొట్టినట్టు ఉంది. ఆ తరువాత తన అన్నదమ్ములైన విశుక్రుణ్ణి విషాంగుణ్ణి పిలిచాడు. ఇంతకాలం హాయిగా 60,000 సంవత్సరాలున్నాం. ఇంతవరకు మన వంశంలో ఎవరికీ దెబ్బ తగలలేదు. కానీ ఇప్పుడు కులభ్రంశం అవుతుందా అని నాకు భయం కలుగుతుంది అన్నాడు. లలిత అమ్మవారు బండాసురుడికి ఎలాంటి భయం పుట్టించిందో చూడండి. ఇంతవరకు నాకేంటి అని నిర్లక్ష్యంగా ఉన్నవాడి మనసులో దిగులు ప్రవేశించింది. ఈ రాక్షసులందరూ కూడా ఇప్పుడు ఇలాంటి చెడు రోజులు వచ్చేసరికి ఈ విధి మనపై విపరీతంగా ఉన్నది అన్నారు. విధి అనుకూలించకపోతే అన్ని ఇలాగే ఉంటాయి. విధి అనుకూలించకపోతే బలవంతుడు కూడా బలహీనుడైపోతాడు అని బండాసురుడు బాధపడుతున్నాడు. తర్వాత ఏం జరిగిందో మరొక వీడియోలో తెలుసుకుందాం. లలితాదేవి కథను భాగాల మాదిరిగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలు గనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కామెంట్ బాక్స్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.